విశాఖలో పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్ పెట్టేలా జీవీఎంసీ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టిన జీవీఎంసీ ఉద్యోగులు ప్రతి సోమవారం ఎలక్ట్రిక్ వాహనాలు లేదంటే ప్రజా రవాణా వ్యవస్థను మాత్రమే వినియోగించాలి అని ఆదేశించింది. తర్వాత ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా అవగాహన కల్పించాలని భావిస్తోంది. విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఒకటి. విశాఖలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతోంది. ఆ జనాభాకు తగ్గట్టు ట్రాఫిక్ కూడా పెరుగుతోంది. వాహనాలు, పరిశ్రమల ద్వారా కాలుష్య తీవ్రత కూడా పెరిగిపోతోంది. దేశంలోని కాలుష్య నగరాల లిస్టులో విశాఖ కూడా ఉంది. కాలుష్యాన్ని తగ్గించడానికి జీవీఎంసీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. కానీ తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. ఉద్యోగులు కూడా వాటిని వినియోగించాలని సూచిస్తోంది. జీవీఎంసీ ఉద్యోగులు ప్రతి సోమవారం తమ సొంత ఇంధన వాహనాలను వినియోగించకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థ లేదంటే బ్యాటరీ వాహనాలను వినియోగించాలని సూచించారు. జీవీఎంసీ ఇప్పటికే సుమారుగా 70 వరకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తోంది. వీటికి తోడు మరికొన్ని వాహనాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విశాఖ బీచ్ రోడ్ వద్ద బ్యాటరీ ఆటోల ద్వారా ప్రజలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే జీవీఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీతో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. మన యొక్క జీవీఎంసీ పరిధిలో సోమవారం రోజున మన యొక్క క్యాంపస్లోకి వెహికల్స్ అలో చేయకుండా కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే అలో చేసేటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు మనము బీచ్ ఏరియాలో కూడా దాదాపు 10 ఆటోలు మనము ప్రజల కోసం తిప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో భాగంగా మన జీవీఎంసీ పరిధిలో 70 నుంచి 80 కార్లు మన యొక్క సిబ్బంది వాడుతున్నారు. సో వాటన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చేసేటందుకు మేము ఈఎస్ఎల్తో డిస్కషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటన్నింటినీ రీప్లేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సిటీలో కూడా మనము 100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో భాగంగా మనము ఆర్టీసీ ఎండీ గారితో కూడా డిస్కషన్ అయ్యింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సెస్ కోసం ప్రపోజల్ కేంద్రంతో మాట్లాడి ప్రయత్నం చేస్తున్నారు. సో అవి వచ్చినట్లయితే గణనీయంగా పొల్యూషన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా ఆటోస్ కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ వైపుకి వెళ్ళాలి అన్న ప్రయత్నం కూడా జరుగుతోంది. సో ప్రజల్ని ఆ దిశగా మనము ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ ప్రయత్నంలో భాగంగా ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనము ఎంకరేజ్ చేయడం ద్వారా పొల్యూషన్ని మనం నియంత్రించేటువంటి అవకాశం ఉంది. కాలుష్య నివారణలో భాగంగా తమ నుంచే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి శ్రీకారం చుట్టి తర్వాత ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా అవగాహన కల్పించాలని జీవీఎంసీ భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలుపెట్టింది.